తెనాలిలో మరెక్కడా లేని విధంగా శుభకార్యాలు ఏమైనా విశాలమైన లగ్జరీ రూమ్స్ తో ఆహ్వానిస్తోంది విడిదిల్లు టీటీడీ కళ్యాణ మండపం ఎదురు చెంచుపేట తెనాలి. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు తెనాలి. సెల్ నంబర్ 7288856666. మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం 100% జాబ్ అసిస్టెన్స్. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ బస్టాండ్ సమీపంలో తెనాలి. ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసి డెలిషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. శ్రీ మాధురి జ్యువెలర్స్ BIS హాల్మార్క్ షోరూమ్, శ్రీ దుర్గా భవానీ అమ్మవారి గుడి దగ్గర, గుంటూరు రోడ్, సుల్తానాబాద్ సెంటర్, తెనాలి. Star Srinidhi, your trusted support since 2020. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ 70వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తెనాలిలో ఘనంగా జరిగాయి. సోమవారం ఉదయం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఈ కన్వెన్షన్ హాలులో APUWJ 70వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను తెనాలి కమిటీ నాయకుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా యూనియన్ జెండాను సీనియర్ కామ్రేడ్ బొల్లిముంత కృష్ణ ఆవిష్కరణ చేశారు. అనంతరం జరిగిన సభకు యూనియన్ తెనాలి నియోజకవర్గ అధ్యక్షులు IJU సభ్యులు చందు సుబ్బారావు అధ్యక్షత వహించగా ఎడ్లలింగయ్య కాలనీలో నివసిస్తున్న 30 మంది పేద పిల్లలకు నూతన వస్త్రాలు, స్వీట్ బాక్సులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు SN మీరా, K రాంబాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. VGK అండ్ VVL ఫౌండేషన్ కోశాధికారి తుమ్మల కిషోర్ కుమార్ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. అధ్యక్షులు చందు సుబ్బారావు, కార్యదర్శి M గోపిచంద్, కోశాధికారి దీపాల తారక సాయినాథ్, సంఘ నాయకులు, సభ్యులు పాల్గొని వారి చేతుల మీదుగా సీనియర్ పాత్రికేయులు బొల్లిముంత కృష్ణ, చొప్పర సుధాకర్, శ్యామల ప్రసాద్ రెడ్డి, CH రాజగోపాల్, AV రమణలను శాలువాలు, మొమెంటాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ APUWJ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నందుకు అభినందనలు తెలియజేశారు. సంఘ సభ్యుల అభ్యున్నతి కోసం యూనియన్ ఎంతగానో కృషి చేస్తుందని అభినందించారు. ఈ కార్యక్రమంలో APUWJ తెనాలి కమిటీ ఉపాధ్యక్షుడు T శరత్బాబు, సహాయ కార్యదర్శులు బత్తుల కమలాకర్, కంకిపాటి రమేష్, కార్యనిర్వాహక కార్యదర్శి సిద్ధెల సాయినాథ్, దళిత బహుజన రిసోర్స్ సెంటర్ సిటీ కోఆర్డినేటర్ కంచర్ల రజని, OLC టీచర్ హవీలా తదితరులు పాల్గొన్నారు. కమిటీ బలంగా ఉండాలంటే ఒక అధ్యక్షుడు, ఒక కార్యదర్శి పనిచేస్తే సరిపోదు. కమిటీలోని ప్రతి సభ్యుడు బాధ్యతగా తీసుకోవాలి. ప్రతి జర్నలిస్టును కలుపుకొని ముందుకు వెళ్ళాలి. సమస్య వచ్చినట్టు అందరం ఒక్కటిగా నిలబడాలి. ఆ విషయంలో తెనాలి కమిటీ చూపిస్తున్న చొరవ నిజంగా అభినందనీయం. తెనాలి కమిటీకి మా ప్రత్యేక అభినందనలు. కమిటీలో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. తెనాలంటే ఉద్యమ స్ఫూర్తి. తెనాలి ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. తెనాలంటే ఆలోచనకు పేరు. తెనాలి అంటే సృజనాత్మకకు పేరు. తెనాలంటే చైతన్యానికి పేరు. తెనాలంటే ప్రశ్నించే స్వభావానికి పేరు. అలాంటి నేలపై APUWJ జర్నలిస్టుల ఐక్యత మరింత బలంగా ఉండాలి. పాత్రికేయుడు ప్రశ్నించాలి. ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావాలి. అధికారంలో ఉన్న వారిని ప్రశ్నించినప్పుడు కూడా వాస్తవాల ఆధారంగా ప్రశ్నించాలి. ప్రజల గొంతుగా నిలబడటం జర్నలిస్టులకు అసలైన బాధ్యత. తెనాలి జర్నలిస్టుల ఆ స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సన్మాన గ్రహీతలకు, ఈరోజు ఘన సన్మానం చేస్తున్న సీనియర్ పాత్రికేయుల మిత్రులకు ప్రత్యేకంగా ఒక మాట చెప్పాలి. మీరు చూపిన జర్నలిజం, మీరు ఎదుర్కొన్న కష్టాలు, మీరు చేసిన పోరాటాలు, మీరు సంపాదించిన అనుభవం, ఇవన్నీ నేటి తరం జర్నలిస్టులకు స్ఫూర్తి కావాలి. ఇది ఒక పాఠం కావాలి. మీకు చేస్తున్న ఈ సన్మానం ఒక శాలువా, గ్రాఫిక్ను మాత్రమే కాదు, పరిమితం కాదు. మీరు ఇన్నేళ్ళు చేసిన పాత్రికేయ సేవకు ఇది మీరిచ్చే గౌరవం. మన విలేకరుల మిత్రులందరికీ కూడా శుభాభినందనాలు. ఈ APUWJ ప్రారంభం నుంచి మేము పనిచేస్తూనే ఉన్నాం. అదే దినదిన ప్రవర్ధమానంగా విజయం చేకూరుస్తుంది. కాబట్టి మన విలేకరులందరూ కూడా ఇంకా బలోపేతం చేయడానికి కృషి చేయాలని కోరుతున్నాం. APUWJ ఈ వ్యవస్థలో మనం సభ్యులైనందుకు అందరం అదృష్టవంతులం. అలాగే ఈ వ్యవస్థని ముందుకు తీసుకెళ్లాలంటే అందరూ ఐక్యతగా ఉండాలి, బాధ్యతగా కలిసిమెలిసి పయనించాలి. APUWJ ఒక ఆదర్శంగా అందరికీ
నిలిచింది అనే సంగతి మనందరికీ తెలుసు. అయినా దీన్ని పలసం చేయొద్దు, అందరు కలిసికట్టుగా ముందుకు నడిపించే విధంగా వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. 1957 మానికొండ చలపతిరావు గారు స్థాపించిన ఈ యూనియన్ 11 మందితో మొదలైన యూనియన్ ఇప్పుడు 25,000 మందికి పైగా సభ్యత్వం కలిగి జాతీయులు 5 అనుబంధంగా ఉన్న మన యూనియన్ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. యూనియన్ స్థాపించిన కాడి నుండి ఇప్పుడు నేటి వరకు గత పోరాటాల ఫలితమే ఈ 70 సంవత్సరాల మన ఆవిర్భావ దినోత్సవం. ఈ ఆవిర్భావ దినోత్సవ ఫలితాలను ముందుకు తీసుకెళ్లేందుకు మీరందరూ స్ఫూర్తితో ముందుకెళ్ళండి. యూనియన్ బలోపేతం కోసం మీరందరూ కృషి చేయండి. మీరు అనుకున్న విధంగా ఎక్కడైతే మనకు పని జరుగుతుందో వాళ్ళకి డెఫినెట్గా గుర్తింపు ఉండిద్ది. రాష్ట్ర స్థాయిలో మనకు తెనాలి కంటూ ఒక గుర్తింపు ఉంది. శిక్షణా తరగతులు కూడా ఇక్కడ నుంచే మొదలుపెట్టాం. అదంతా మీరు ఇక్కడున్న మీ యొక్క నాయకత్వం కానీ, ఇక్కడున్న స్థానిక లీడర్లు కానీ, మీరందరూ కలిసి చేస్తున్న ప్రోగ్రామ్స్ వల్ల కానీ మీకంటూ ఒక రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఉంది. మీరు ఎక్కడ బలహీనపడలేదు, ఉత్సాహంగా ఉన్నారు, బలంగా ఉన్నారు. మీరు ఏదైతే ఆదేశిస్తారో ఆ ఆదేశాలని మేము జిల్లా స్థాయిలో అమలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజు ప్రోగ్రాం రాకపోవచ్చు, రేపు వచ్చి అక్కడ ముందు వరుసలో కూర్చోవాలంటే వాళ్ళని కూర్చునే అవకాశం ఉండదు. ఇప్పుడు ఎవరైతే పని చేస్తున్నారో రేపు మేము ఏదైనా పదవులు ఇవ్వాలన్నా కానీ ఇక్కడ నుంచి అభిప్రాయ సేకరణ తీసుకొని, ఇక్కడ నుంచే పేరు తీసుకొని పరిశీలించి వీళ్ళంతా పరిశీలించింది మాకు పంపించిన తర్వాతే మేము అక్కడ ఆమోదించడం జరిగిద్ది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, జిల్లాలో గుంటూరు జిల్లా ఏ విధంగా ఉంది అంటే అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆదర్శవంతమైన జిల్లాగా తయారు చేసే విధంగా కృషిలో అన్ని నియోజకవర్గ కమిటీలు వేయడం జరిగింది. నియోజకవర్గ కమిటీలు వేయడానికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ లోకల్గా ఉన్న నాయకత్వానికి వాళ్ళు గౌరవించి అక్కడ పనిచేసుకున్న వాళ్ళకి భవిష్యత్తులో రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో పదవులు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అక్కడ నియోజకవర్గ పరిధిలో మీకు అందుబాటులో లేకుండా అదేదో మహాసభ జరుగుతుంది ఆ రోజు వచ్చి పదవి తీసుకుంటాం అనే వాళ్ళు మాత్రం మేము ప్రోత్సహించే పరిస్థితుల్లో మేము లేము. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర స్థాయి వాళ్ళని కూడా మేము రిక్వెస్ట్ చేసి ఆ పదవులు రాకుండా మేము ఆపి పని చేసేవాడికి పదవులు ఇచ్చే విధంగా కూడా మేము కృషి చేస్తున్నాం. మీరు ఎవరు అతను రాలేదు ఇతను రాలేదు అనుకోవద్దు, మీరు ముందుకు రండి, మనస్ఫూర్తితో ముందుకెళ్ళండి. 70 సంవత్సరాల చరిత్రలో ఎంతమంది వచ్చారు, ఎంతమంది పనిచేశారు, ఆ పనిచేసిన వాళ్ళకి అందరికీ గుర్తింపించింది ఏకైక యూనియన్ ఏపీడబ్ల్యూజే. సర్వీస్ మోడ్లో పనిచేస్తూ ఉన్నాము. ఒక డిబిఆర్సి ఎన్జిఓ నిన్నటి దినం 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మాకు ఒక కమిషనర్ సార్ చేతుల మీద కూడా అప్రిషియేట్ లెటర్ కూడా మాకు సర్టిఫికేట్ కూడా మేము తీసుకోవడం జరిగింది. మేము తెనాలి చుట్టుపక్కల ప్రాంత అందరితో మేము కలిసి పనిచేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు ముఖ్యంగా మేము ఏపీయూడబ్ల్యూజే సార్ సుబ్బారావు సార్ మమ్మల్ని స్పెషల్గా ఇన్వైట్ చేశారనమాట. ఎందుకంటే మేము ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళతో వర్క్ చేస్తూ ఉన్నాము, అలాంటి వారితో మేము పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి అలాంటి వారికి ఏదైనా మంచిగా చేయాలి అమ్మా అన్నప్పుడు సార్ ఖచ్చితంగా మేము ఎన్జిఓస్ తరపున డిబిఆర్సి ఎన్జిఓస్ తరపున మా సార్ వాళ్ళు పర్మిషన్ తీసుకొని మేము ఇక్కడికి పిల్లల్ని తీసుకురావడం జరిగింది సార్. మా పిల్లలందరికీ సంతోషంగా హ్యాపీగా ఈరోజు వాళ్ళు మరలా వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నారు. మేమైతే చాలా సంతోషిస్తూ ఉన్నాము. ఇలాంటి కార్యక్రమాలు ముందు మేము కూడా ఎన్జిఓస్ తరపున ఫుల్ఫిల్గా మీతో సపోర్ట్గా ఉంటామని తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రత్యేక అధికారులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ 70వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెనాలి నియోజకవర్గం కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది. తెనాలి ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి ఈ కన్వెన్షన్లో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఎడ్ల లింగయ్య కాలనీలో ఉన్నటువంటి ఒక 30 మంది సంచార జాతుల కుటుంబాలకు చెందినటువంటి పిల్లలకి అందరికీ కూడా నూతన వస్త్రాల బహుకరణ, అట్లాగే ఏపీయూడబ్ల్యూజే సభ్యులు సీనియర్ కామ్రేడ్స్ అయినటువంటి నలుగురికి సత్కారం కూడా నిర్వహించడం జరిగింది. బొల్లిమందు కృష్ణ మాస్టారు, కొలిపర ప్రసాద్ రెడ్డి గారు, రాజగోపాల్ గారు, సొప్పర సుధాకర్ గారు, అట్లాగే జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఇరువురు కూడా ఎస్ఎన్ మీరా గారు, రాంబాబు గారు, అట్లాగే వినోద భారతి ఏవి రమణ గారు, వీరందరినీ కూడా సత్కరించుకోవడం జరిగింది. జర్నలిస్టుల యొక్క హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్నటువంటి
ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో వారి యొక్క హక్కుల కోసం, వాళ్ళ యొక్క ఆకాంక్షల కోసం, వారికి దక్కాల్సినటువంటి సౌకర్యాల కోసం నిరంతరం జర్నలిస్టుల పక్షాన పోరాటాలు చేస్తున్నటువంటిది ఆంధ్రప్రదేశ్లో ఏపీయూడబ్ల్యూజే మాత్రమే. ఆ విధంగా ఏపీయూడబ్ల్యూజే ఒక బలోపేతమైనటువంటి సంఘంగా విలేకరులను కాపాడుకుంటూ వారి దైనందిన జీవితాల్లో వారికి అవసరాలని గుర్తించి సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించడంతో పాటు సమాజంలో అట్టడుగున పడి ఉన్నటువంటి ప్రజలకి మెరుగైన సౌకర్యాలు అందించడానికి, విశిష్టమైనటువంటి సేవలు అందించడానికి సంఘం కృషి చేస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఈ సభని, ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతంగా చేసినటువంటి మా సభ్యులు ప్రతి ఒక్క పాత్రికేయ మిత్రునికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఏపీయూడబ్ల్యూజే ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ దాదాపు 70 సంవత్సరాల నుంచి జర్నలిస్టు హక్కుల కోసం, జర్నలిస్టుల సమస్యల కోసం పోరాడుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సంఘ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఈరోజు 70వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఈరోజు సోమవారం ఎంతో ఘనంగా నిర్వహించుకున్నాం. ముఖ్యంగా తెనాలి నియోజకవర్గ పరిధిలో చూస్తుంటే కనుక మన యూనియన్ ఆధ్వర్యంలో తెనాలి కొల్లిపర మండలానికి సంబంధించిన యూనియన్ సభ్యులందరూ కూడా పాల్గొన్నారు. తెనాలి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్నటువంటి ఈ కన్వెన్షన్లో ఉదయం నుండి ఎంతో వేడుకగా అయితే ఈ సంఘ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు అయితే జరిగాయి. ముందుగా సేవా కార్యక్రమాలు, జెండా ఆవిష్కరణ, మన ఏపీడబ్ల్యూజే జెండా ఆవిష్కరణ, అట్లాగే సేవా కార్యక్రమాలు, పేద పిల్లలకు నూతన వస్త్రాలు పంపిణీ కార్యక్రమం, అనంతరం సీనియర్ పాత్రికేయులకు సన్మాన కార్యక్రమం కూడా జరిగింది. మన తెనాలికి చెందినటువంటి పలువురు సీనియర్ పాత్రికేయులను ఈ వేదిక ద్వారా మన జర్నలిస్ట్ మిత్రులందరితో కలిసి సన్మానించుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. దాదాపుగా ఈ మధ్యనే మనం 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నాం. ఇప్పుడు మా సంఘం ఏపీయూడబ్ల్యూజే జర్నలిస్ట్ యూనియన్ సంఘం దాదాపు 70 సంవత్సరాల నుంచి దాదాపు సంవత్సరం స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి సంఘం అనేది కూడా ఏర్పడి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు దాదాపు 70 సంవత్సరాల నుంచి అనేక హక్కుల మీద, జర్నలిస్ట్ హక్కుల కోసం కూడా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. జర్నలిస్టులకు అండగా నిలబడతా ఉంది. ఈ సంఘంలో ఉన్నందుకు మేమందరం కూడా ఎంతో గర్వపడతా ఉన్నాం. యూనియన్ బలోపేతానికి ఇక్కడి నుంచి కూడా ఇంకా మరింతగా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. తెనాలి నియోజకవర్గంలో ఈ కార్యక్రమానికి సంబంధించి ఇటు అధ్యక్షుడు చందు సుబ్బారావు కానివ్వండి, కానీ అట్లాగే జిల్లా నాయకులు చొప్పర సుధాకర్, అట్లాగే మన తోటి మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘన విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. Star Srinidhi, Star Srinidhi, secure your future, save it right. Fixed deposits that help you grow, gold loans when you need cash flow. Easily replicate your gold loan, buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. శ్రీ మాధురి జ్యువెలర్స్ BIS హాల్మార్క్ షోరూమ్, నమ్మకానికి చిరునామా, అసలైన ఆభరణం. మా వద్ద బంగారం, వెండి, అద్భుత కలెక్షన్స్, ప్రతి సందర్భానికి ప్రత్యేకమైన డిజైన్లు. మీ పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగలు మరియు ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అందంగా తీర్చిదిద్దే ఆభరణాలు ఇప్పుడు శ్రీ మాధురి జ్యువెలర్స్లో అందుబాటులో ఉన్నాయి. అడ్రస్ శ్రీ దుర్గా భవానీ అమ్మవారి గుడి దగ్గర, గుంటూరు రోడ్, సుల్తానాబాద్ సెంటర్, తెనాలి. ఫోన్ 9160508636. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ AC, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. విడుదెల్లు ఏ లగ్జరీ విల్లా, గెస్ట్ హౌస్ అండ్ రూమ్స్. తెనాలిలో మరెక్కడా లేని విధంగా శుభకార్యాలు ఏమైనా విశాలమైన లగ్జరీ రూమ్స్ తో ఆహ్వానిస్తోంది విడుదెల్లు. మరియు ఫుడ్ సర్వీస్ కూడా అందుబాటులో కలదు. మరియు ఎయిర్పోర్ట్ నుండి పికప్ అండ్ డ్రాపింగ్ సౌకర్యం. TTD కళ్యాణ మండపం ఎదురు, చెంచుపేట, తెనాలి. 8854888888. మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, తెనాలి. ఇంటర్ పూర్తి చేశారా?
నర్సింగ్ రంగంలో ఉన్నత భవిష్యత్తు, విదేశాలలో ప్లేస్మెంట్ అవకాశాల కోసం చూస్తున్నారా? అయితే అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. 100% జాబ్ అసిస్టెన్స్, ఎంపికైన సీట్లకు ఫ్రీ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్. గుంటూరు జిల్లాలోని 350 స్వంత హాస్పిటల్ బెడ్స్ తో క్లినికల్ ట్రైనింగ్ అండ్ అసోసియేషన్ అవకాశాలు. మీ కలలకు రెక్కలివ్వండి. నర్సింగ్ లో మీ కెరియర్ ను ఈ రోజే ప్రారంభించండి. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్టాండ్ సమీపంలో, తెనాలి. సెల్ నంబర్స్ 8897028588 and 7893405982.